నా కొడుకుతో పాటే నా పొలము దెబ్బేసిపోయింది అనుకున్నాను. కానీ మళ్ళీ ఇవాళ జీవం వచ్చింది. నా పొలం ప్రాణం పోసుకుంది. ఇక మీద బంగారం పండుద్రా పొలం, బంగారం పండుద్రా బాబు. ఆ కూని కూరని నెత్తి పెట్టుకుని ఊరంతా ఊరేగిరా. పొలం దున్నాడంట, ఈయన మెచ్చుకోలేక ఇదైపోతున్నాడు. సిగ్గు లేకపోతే సరే. ఆయన మెచ్చుకోవటం కదా, మన ఆవిటి బతుకులైపోయాయి. కోడలేమో తెల్లారేపటికి పనిలోకి వెళ్లాల్సి వస్తా ఉండే. మన శివయ్య ప్రాణంలా చూసుకుని ఆ పొలం దిక్కు మక్కు లేకుండా పోయాయి. అట్టంటే ఆ పొలం ఇవాళ సాగయి రేపు పంటకు వస్తాందంటే చచ్చేలో కనున్నాడు. మన శివయ్య బతికుంటే ఎంత పొంగిపోయేవాడే. అయినా మనకెవరో దయాధర్మంగా పనిచేయక్కర్లేదు. కుక్కకేసినట్టు వాడికి ఇంత తిండి పడేస్తాం, చాకరీ చేయించుకుంటాం. నాన్న ఇదిగో అన్నం. నాకు వద్దులేమ్మా, తీసుకెళ్ళి వాడికి పెట్టు. పెట్టమ్మా పెట్టు. ఇది బాగా బలిచి ఇంకా 10 మంది నన్ను చంపుతాడు. నువ్వు నోరు మొయ్యవే. కమలా, తీసుకెళ్ళి పెట్టమ్మా. మనకెవరో ఊరికే పెట్టి చాకరీ చేయాల్సిన అవసరం లేదు. ఏదో పొలం అయితే తిన్నాను కానీ ఇత్తనాల సంగతి నాకు సరిగ్గా తెలియదు. మీరు కూడా నాతో పాటే వస్తే ఆ సంగతి చూడొచ్చు. సరే, ఇంకో సంగతి చెబుదామని మర్చిపోయాను. మీ అబ్బాయి కూడా 2వ దెబ్బ కూడా దున్నాలనుకుంటున్నాను. ఆ దెబ్బ వద్దు వద్దు. ఏ ఆ దెబ్బ కాడికి వెళ్ళొద్దు. అది దెయ్యాల దెబ్బ. ఆ పాడు దెబ్బే మా బిడ్డ ప్రాణాలు తీసింది. మీ బిడ్డ ప్రాణాలు తీసింది ఆ దెబ్బ కాదు, నేను. ఆ దెబ్బ కాడికి వెళ్తే నేను సత్తానంటారా? నా యాల్ది నీకు నా మీద ఉన్న పగ కసి చల్లారుతాయి. నా శని పూర్తిగా ఎరగడైపోతుంది. ఎంత చెప్పినా వినకుండా బుల్లోడు ఆ దెయ్యాల దిబ్బ మీద చెట్టు కొట్టేస్తాను అంటున్నాడు. కొట్టని కొట్టని ముందు నన్ను ఈ టిఫిన్ కొట్టని. అయ్యా బాబోయ్, ఏమిటా అది? నేనుండగా వాడు వచ్చి కొట్టమే. ఆడు మొగాడు. నేను కాదా? తినండి, ఆడు అనుకున్నంత పని చేస్తాడు. ఎట్టగైనా చెట్టు కొట్టకుండా చూడండి. కొట్టాల్సిందే కొట్టాల్సిందే. ఏమిటి కొట్టేది? వాడు కనుక ఆ చెట్టు కొట్టినట్టయితే ఆ చెట్టు మీద ఉండే దెయ్యం ఏమవుతుంది? ఎక్కడికి పోతుంది? దాంతో ఆ దెయ్యం మన ఊరి మీదకే వచ్చి పడుతుంది. రాణి 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 చూస్తావేమిటయ్యా? రాణి రాణి మన హెడ్ గారికి మరో 4 తగల్ని. నమస్తే హెడ్ సాబ్, నమస్తే. ఓరా, నేను చాలా బిజీగా ఉన్నాను. బుల్లోడండి. ఒరే ఖైదీ, వచ్చావా? ఏం సార్ పిలిచారంట? పిలిపించాం. ఊళ్ళో వాళ్ళంతా ఏమంటున్నారు తెలుసా? ఆ దయ్యాల దిబ్బ మీద ఉన్న చెట్టు కొట్టడానికి వీల్లేదంటున్నారు. ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటా నాకేంటి సార్? నా పుష్టి అలా శివయ్య కుటుంబం, ఆ కుటుంబం కోసం ఏమని చేస్తాను. చేస్తావు. నిన్నేం చెప్తావు తెలుసా? అదే చెట్టుకి తలకిస్తాను. ఏంది సార్ మీరు చెప్పేది? చట్టం ప్రకారం మనుషులు కొట్టద్దన్నారు కానీ చెట్టులు కొట్టదని చెప్పారా? అది కరెక్టే, ఇది కరెక్ట్ కాదు. ఓరి దుర్మార్గుడా, ఓరి భ్రష్టాగ్రేసర చక్రవర్తి, నువ్వు గనక ఆ చెట్టు కొట్టినట్టయితే ఆ చెట్టు మీద ఉండే దెయ్యం మా కొంపల్లో కాపురం పెడుతుందిరా. ఓయ్ పంతులు, ఆ దెయ్యాన్ని పెళ్లి చేసుకుని నా ఇంట్లోనే కాపురం పెట్టుకుంటాను. నువ్వేం భయపడద్దు. తిరిగి నా ఇళ్ళ చెప్పకరు. చూశారా? చూస్తున్నా. పోతున్నానండి. పోనీ చెట్టు కొట్టేస్తారండి. కొట్టని. నాటక నా చీటీ చిక్కావు. నన్ను చంపద్దు, నేను కాదు. రోజు నువ్వంటే జంత్రమంత్రా? అయితే ఎన్నాళ్ళు మోహిని పిశాచమని ఊళ్ళో వాళ్ళందరినీ భయపెట్టింది నువ్వన్నమాట. ఉండు, అందరిని పిలిచి ఇప్పుడు చెప్పేస్తాను. వద్దు, నీ
తెస్తారు. అయితే చెప్పు, ఎంత అర్ధరాత్రి పూట ఇక్కడికి ఎందుకు వస్తున్నావు? ఎందుకు ఇంత నాటకం ఆడుతున్నావు? మరే సంపాదించిన డబ్బు ఇక్కడ దాచుకుందామని వచ్చాను. ఆహా, డబ్బులు దాచిపెట్టుకోవడం ఇదేం బ్యాంకా? చెప్పు, అసలు సంగతి అని చెప్పు. చెప్పా మరీ భయపడ్డమాక. మరే మా తాత ఏం తాగుబోతు వచ్చినాడు, డబ్బులు కంటే కాబడితే బతకనేడు. అందుకని ఏడు తెచ్చి దాచుకుంటున్నాను. ఏడుకైతే ఎవరు రారు. ఇక్కడ దెయ్యం ఉందని ఊళ్ళో వాళ్ళందరూ చెప్పింది నేనే. నువ్వేనా? ఇంతకీ డబ్బుతో ఏం చేయబోతున్నావు? ఏందా సిగ్గు? చెప్పా. పెళ్లి చేసుకుంటా. పెళ్ళే? మరి పెళ్లి కొడుకు దొరికాడా? పోలమ్మో, అంత తొందరగా దొరుకుతాడా? నాకు నచ్చినోడు, నన్ను మెచ్చినోడు దొరకద్దు. అయినా నా యాళ్ళు సూత్తు దయ్యాన్ని భూతాన్ని ఎవరు చేసుకుంటాడే? అది సరే, నీ డబ్బేదో తీసుకో. వెంటనే ఈ భూతాల రాజు ఈ చెట్టు నరికేయాలా? భూతాల రాజు ఈ చెట్టును కొట్టకో. షాకిని ఢాకిని మోహిని ఇటురా. వచ్చా. ఇది ఏమి? చెట్టు. ఇది ఏమి? ఇప్పుడు ఈ భూతాల రాజు ఏం చేయబోతున్నాడు? చెట్టుని కొట్టే పోతున్నాడు. అవునా? అవును. అయితే కాసుకో. అదిగో చూసారా, వీడికి అంపగా అంగలో పడా చెట్టు కొడతాడు, చెట్టు కింద దచ్చాడు. మాలవాక్కు బ్రహ్మవాక్కు అన్నారు, నా వాక్కు వృధా పోతుందా? నా నోరు నీ నోరు పడిపోను. నీ ఇంకెళ్ళు తీయ్యా. ఏ పాపిచ్చి నోడుతో అన్నావు గాని బంగారు లాంటి నా బుల్లోడు బొగ్గైపోయాడు రా దేవుడు. మీద ఉన్న మొగాడు నువ్వు ఒక్కడివే అనుకున్నాను కదరా దేవుడు. ఈ ఊళ్ళో ఇంత మంది పాపిస్తోళ్ళు ఉండగా నా బుల్లోడే దొరికాడా దేవుడు. ఇక నోరారా నన్ను రంగమ్మని ఎవరు పిస్తారు ఏడుగారు. ఖైదీ, ఎంత పని చేశావురా, ఎంత పని చేశావు. ఇంకా చూస్తూ నిలబడ్డారేవయ్యా? వెళ్ళి శవాన్ని తీయండి, శవ పరీక్ష చేయాలి. అయ్యి బాబాయ్, ఆ దెయ్యం మా పీకినొక్కేది. పోనీ మీరు వెళ్ళండి, నా వల్ల కాదు. మరి ఎలాగా? పోలీస్ ఆఫీసర్ని. నాకు తప్పుతుందా? తప్పదు, నాకు తప్పదు. ఏందయ్యా భయపెట్టి తప్పుతున్నావు? బాబు నువ్వు వెళ్ళకురా, నేను వెళ్తారా? నువ్వు రారా? బాబు ఏంది? ఎందుకు సత్తాను రా? 10 మంది అంటే పరిస్థితి పొడిచిన సావను. రంగమ్మ, యూ డోంట్ వరీ, మన ఖైదీ బతికే ఉన్నాడు. ఏంటి పుల్లోడు బతికాడా? ఓరే దేవుడు, నా పుల్లోడు బతికాడు దేవుడు. వీడెవడు? మగాడు. ఎముడికే ఎదురు తిరిగాడు. నువ్వు కలమ్మా, నా పుల్లోని బతికించావు. నాకు అంతే చాలు. ఆడిని బతికించి మమ్మల్ని చంపావా దేవుడా? నువ్వేం దేవుడురా దేవుడా? బాబు గారు, అది సరే గాని ఆ మోహిని పిశాచాన్ని ఎలా బంధించావా? చెప్పనా? ఐఎమ్ గోయింగ్ టు ది స్టేషన్, యూ కమ్ టు ది స్టేషన్. అవల్ రైట్. ఏమే ఆ దెయ్యాల దెబ్బకి వెళ్తేనే దెయ్యం మనుషుల్ని చూసింటది, చంపేస్తాను భయపడ్డామా? మన ఖైదీగాడు లక్షణంగా చెట్టు నరికేశాడే, హాయిగా బతుకున్నాడు. ఆడేమో మనుషులు చంపే దెయ్యం అయితే దెయ్యం ఆయన చేస్తుంది, ఆడందుకు సాస్తాడు. నోరు మీవే. అసలే మన బిడ్డ ఒకటి పోయి ఏడుస్తున్నాం. చాలు. మన ఇంటికి పదం పదా, నీకు దృష్టి తీయాలి. కొత్తగానే మరి నేను అడిగింది ఇస్తావా? ఏంది పుల్లోడా? అదే ట్రాక్టర్. ఇంతేనా? ఇంకేమో అడుగుతావు అనుకున్నా. ఆ ఏళ్ళ నువ్వు ట్రాక్టర్ ఇచ్చావంటే తెల్లారిపాటికి దెయ్యాలు దెబ్బంతా తిరగ మరుగుతున్నా. నీకు కాదంటానా? నీకోసం నా ప్రాణమైనా ఇస్తా. వాసు దిగరా, దిగు. ఆడుకోవడానికి నీకు ఇంకెవరు దొరకరా? ఇంకోసారి బయటికి పోయావంటే నేను చంపేస్తాను. మావయ్య, నేను పనిలోకి వెళ్ళొస్తాను. మీరేమనుకోంటే ఒక మాట చెప్తాను. చట్టం ప్రకారం ఇంటి బరువు బాధ్యతలని నేనే మోయాలి, మోస్తానే ఉన్నాను. మరి ఇంకా ఈ ఇంటికి వాళ్ళ కూలి రావు చేసుకోవాల్సిన కర్మ ఏంటి? ఏమిటా? దాని మొగుడిని నీ పొట్టనట్టుకున్నాను. ఆ మాట అంతకు నువ్వు ఆడవునా? ఇది నా ఇల్లు, అది నా కోడలు.